ఫైనలీ నాకు పీసీఓడి ఉందని తెలిసింది. కానీ దానికైతే స్టెరైన్ ట్రీట్మెంట్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే ప్రీవియస్ కూడా 1.5 year బ్యాక్ నేను అదే మెడిసిన్ వాడకే నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చేసాయి కదా! సో, ఇప్పుడు కూడా అలాగే వాడితే నాకు ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి మేడం ఇచ్చిన మెడిసినే మళ్ళీ తీసుకొని సేమ్ యాజ్ యూజువల్ ఒక 3 months అయితే వాళ్ళిచ్చిన బూస్టింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను. 3 months కూడా రెగ్యులర్‌గా పీరియడ్స్ అయితే వచ్చేసాయి. ప్రెగ్నెన్సీ అయితే ఏం రాలేదు. డేట్స్ కూడా స్కిప్ అవ్వలేదు. హ్యాపీ అనుకున్నా. ఇలాగే గందరగోళంలో పెళ్లయి 6 నెలలు గడిచిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ డేట్ అయితే స్కిప్ అయింది. సరే మళ్ళీ రీచెక్ చేసుకున్నాము. మళ్ళీ నెగిటివ్ వచ్చింది. అస్సలు నాకు అర్థం కాలేదు. ఎందుకు మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే పీరియడ్ వస్తుంది, మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ పీరియడ్ స్కిప్ అవుతుంది, చెక్ చేసుకుంటే నెగిటివ్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ఈసారి ఫ్రెష్ గా నన్ను ఇంకొక డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. మాక్సిమం నేను ఒక 10 మంది దాకా డాక్టర్లు మార్చుంటాను. అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా నాకు తిప్పేశారనమాట. సో ఈ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా సేమ్ అనమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ స్కానింగ్ చేశారు, మళ్ళీ ప్రాబ్లం ఏంటో చేశారు. సేమ్ అప్పుడు కూడా ఏం కాలేదు, నీకు ఏ ప్రాబ్లం లేదు, క్యూర్ అయిపోతుంది అన్నారు. ఆ మేడం కూడా సేమ్ ఈ మేడం ఇచ్చిన మెడిసిన్ ఇచ్చి ఇదే మెడిసిన్ వాడు, ఒక 3 months మళ్ళీ నీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.